తెలంగాణ రాజకీయ క్షేత్రంలో మునుపెన్నడు లేని విధంగా సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. రాబోయే హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల కార్పొరేషన్ ఎన్నికల లక్ష్యంగా బీజేపీ వ్యూహం అయితే పదును పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇందులో భాగంగానే కేంద్ర అగ్రనేతలు, మంత్రులు వరుసపెట్టి తెలంగాణ బాట పడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే కాకుండా క్యాడర్లో సరికొత్త జోష్ను నింపేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం భారీ ప్రణాళికకు సిద్ధం చేసింది. కేంద్ర మంత్రులు, బీజేపీ కీలక నేతలు జేపీ నడ్డా గురువారం అంటే నేడు తెలంగాణకి రాబోతా ఉన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం కీలక నేతలతో భేటీ ద్వారా ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి గేట్వే తెలంగాణను హైకమాండ్ ఎంచుకున్నట్టుగా తెలుస్తా ఉంది. తమ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కర్ణాటక తర్వాత ఆ తరహా వాతావరణం ఉన్న రాష్ట్రంగా తెలంగాణను బీజేపీ భావిస్తా ఉంది. దీనికి మరో కారణం కూడా ఉంది. గతంలో పార్టీకి కేవలం 2 ఎంపీ స్థానాలు దక్కితే అందులో ఒకటి వరంగల్ నుంచి దక్కడం కారణంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ సమయంలో పార్టీని ఆదరించాలని ఎప్పుడూ స్కామ్ మరింత ఎక్కువగా ఉందని హైకమాండ్ భావిస్తూ ఉంది. అందుకే ఇక్కడి ఓటర్లని ఆకర్షించుకునేందుకు ఢిల్లీ పెద్దలు స్వయంగా రంగంలోకి దిగారని చర్చ జరుగుతూ ఉంది. ఈ వరుస పర్యటనల వెనుక ప్రధాన లక్ష్యం రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలే అని మనకి సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 కార్పొరేషన్లపై కాషాయం జెండా ఎగరవేయాలి, మేయర్ స్థానాలు కైవసం చేసుకోవాలి. దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన పొలిటికల్ వే సృష్టించాలని బీజేపీ నమ్ముతా ఉంది. గత గ్రేటర్ ఎన్నికల్లో సాధించిన అద్భుతమైన ఫలితాలు ఈసారి మరింతగా మెరుగుపరుచుకొని మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే ఏకైక టార్గెట్గా కమలదళం అడుగు పెడుతూ ఉంది. ఐటీ ఉద్యోగులు, స్థిరపడిన నగర వాసులు, యువత ఓటర్లను ఆకర్షించుకునేందుకు కేంద్ర మంత్రుల ఇమేజ్ని బీజేపీ వాడుకుంటా ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఇదే హాట్ టాపిక్గా మారింది. కేంద్ర మంత్రులు తెలంగాణకి రావడంతో తెలంగాణ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతూ ఉన్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చేలా బీజేపీ క్షేత్రస్థాయి వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. రాబోయే రోజులలో ఈ పర్యటనలో తెలంగాణ రాజకీయాలు ఏ మలుపు తిప్పుతాయో, గ్రేటర్ పోర్లో బీజేపీ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందో లేదో చూడాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది. మొదటగా ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకి రావడం, ఆ తర్వాత జాతీయ అధ్యక్షులైన నితిన్ నబీల్ గారు తెలంగాణకి రావడం, ఇప్పుడు జేపీ నడ్డా గారు రావడం, ఇవన్నీ కూడా తెలంగాణలో వ్యూహాత్మకంగా బీజేపీ ముందుకెళ్తున్నట్టుగా సంకేతాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. దాని ద్వారా తెలంగాణలో బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తా ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికలలో కాషాయపు జెండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎగరవేయాలని ఏకైక లక్ష్యంతో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఆ లక్ష్యం సాధిస్తుందో లేదో చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది.